అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో ఈటీ బ్రాంచ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్లో మనకి ఈ బ్రాంచ్ ఆఫర్ చేస్తున్నారు. ఈ బ్రాంచ్తో పాటు ఈసీఈ, ట్రిపుల్ ఈ, సిఎస్సి అండ్ ఐటీ అలైడ్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. ఈటీఈ గురించి చాలా తక్కువ మందికి తెలుసండి. అందుకే ఈ బ్రాంచ్ గురించి మనం ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుందాం. ఈ బ్రాంచ్ గురించి ఇంకా మనకి చెప్పడానికి మనతో పాటు ఈటీఈ డిపార్ట్మెంట్ హెచ్ఓడి సార్ డాక్టర్ కె రామలింగారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనకి టీచింగ్ ఎక్స్పీరియన్స్ మోర్ దాన్ 30 years ఉంది. సిబిఐటీలో 7 years వర్క్ చేశారు. బీవీఆర్ఐటీలో 1 year వర్క్ చేశారు. ఇక్కడ డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా 22 years నుంచి వర్క్ చేస్తున్నారు. సార్ కింద 5 PhD స్టూడెంట్స్ PhD కంప్లీట్ చేశారు. ఇంకా సార్కి 100కి పైగా నేషనల్ ఇంటర్నేషనల్ జర్నల్స్ ఉన్నాయి. నా విల్ వెల్కమ్ సార్. నమస్తే సార్. నమస్తే మేడం. వెల్కమ్ టు ద సెషన్ సార్. సార్ మాకు ఈటీఈ డిపార్ట్మెంట్ గురించి తెలియజేయగలరా సార్? షూర్ మేడం. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమాటిక్స్. టెలిమాటిక్స్ అంటే టెలికమ్యూనికేషన్ యూజింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అండ్ మెయిన్గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే కంప్యూటర్ నెట్వర్క్కి సంబంధించిన సబ్జెక్ట్స్ కొద్దిగా అడిషనల్గా ఉంటాయి కంపేర్ టు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో. అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో కన్వెన్షనల్ కమ్యూనికేషన్ సబ్జెక్ట్ చదువుతారు. ఇక్కడ టెలిమాటిక్స్లో వచ్చేసి కంప్యూటర్ నెట్వర్కింగ్ రిలేటెడ్ కమ్యూనికేషన్ సబ్జెక్ట్ చదువుతారు. మెయిన్గా కంప్యూటర్ నెట్వర్క్ సబ్జెక్ట్స్, ఇంకోటి అడ్వాన్స్ టెలికమ్యూనికేషన్ స్విచ్చింగ్, వైర్లెస్ కమ్యూనికేషన్ సబ్జెక్ట్స్ ఇక్కడ మేము ఎక్స్ట్రా చదువుతున్నాం ఇన్ అడిషన్ టు ఈసీఈ సబ్జెక్ట్స్. ఓకే. ఈ బ్రాంచ్ ఎప్పుడు పెట్టారు సార్? ఈ బ్రాంచ్ 1999లో స్టార్ట్ చేశాము విత్ ద స్ట్రెంత్ ఆఫ్ 30. ఫస్ట్ 2 batchesలో స్ట్రెంత్ 30 ఉంది, తర్వాత 60 ఉంది. 18 batches సక్సెస్ఫుల్గా పాస్డ్ అవుట్ అయ్యాయి. వాళ్ళు వెల్ ప్లేస్డ్ అండ్ చాలామంది దాంట్లో హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ చేసి యుఎస్లో సెటిల్ అయ్యారు. ఓకే సార్. ఈటీఈ, ఈటీఎం అని ఇలా 2 పేర్లతో పిలుస్తున్నారు సార్. ఏదైనా ఒకటేనా సార్? ఈటీ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమాటిక్స్ ఇంజనీరింగ్. ఈటీఎం అనేది ఎంసెట్ కోడ్ ఈటీఎం కాబట్టి అట్లా పాపులర్ అయింది ఈటీఎం అనేది. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమాటిక్స్ ఇంజనీరింగ్ అంటే ఈటీఈ అని పిలుస్తారు. అంటే ఏదైనా ఒకటే, ఈటీఈ అన్నా ఈటీఎం అన్నా ఒకటే. ఓకే. ఈ డిపార్ట్మెంట్లో ల్యాబొరేటరీస్ ఉన్నాయా సార్? వాటి గురించి తెలియజేయగలరా? ల్యాబొరేటరీస్ కంపల్సరీ ఉంటాయి మేడం. దీంట్లో ఈసీఈతో పాటు ప్యారలల్ బ్రాంచ్ కాబట్టి 90% సిలబస్ సేమ్ కాబట్టి ల్యాబొరేటరీస్ కూడా సేమ్ ఉన్నాయి. అడిషనల్గా మాకు కంప్యూటర్ నెట్వర్కింగ్ ల్యాబ్ ఉంది, వైర్లెస్ కమ్యూనికేషన్ ల్యాబ్, అడ్వాన్స్ టెలికమ్యూనికేషన్ ల్యాబ్స్ ఆఫర్ చేస్తున్నాం. ఓకే సార్. ఈసీఈకి ప్యారలల్ బ్రాంచ్ అంటున్నారు, 90% ఓకే, సేమ్ సిలబస్ అంటున్నారు. ఎన్ని సబ్జెక్ట్స్ డిఫరెన్స్ ఉంటాయి సార్? ఇక్కడ మెయిన్గా 3 subjects డిఫర్ అవుతున్నాము. దాంట్లో వాళ్ళు కొన్ని ఎలెక్టివ్స్లో కూడా చదవచ్చు ఈసీఈ బ్రాంచ్ వాళ్ళు. మెయిన్గా ల్యాబొరేటరీస్, కంప్యూటర్ నెట్వర్కింగ్ ల్యాబొరేటరీస్ ఎక్కువ ఉన్నాయి. డిజిటల్ స్విచ్చింగ్లో మాకు టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఉంది, దాని మీద ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. లోకల్ ఏరియా నెట్వర్క్ ఎక్స్పెరిమెంట్ ఉంది. అది కాకుండా శాటిలైట్ రిసీవర్, ఇట్లా అడ్వాన్స్ టెలికమ్యూనికేషన్ ల్యాబ్లో మేము ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. కంప్యూటర్ నెట్వర్కింగ్లో ఆల్ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్, రూటింగ్ ప్రోటోకాల్స్, స్విచ్చింగ్ ల్యాబొరేటరీ, దాని మీద కూడా ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. ఓకే సార్. సార్ సిఎస్సికి ఈటీఈకి కామన్ సబ్జెక్ట్స్ ఉన్నాయా సార్? మేడం ఇక్కడ టెలిమాటిక్స్ అంటే కంప్యూటర్ కమ్యూనికేషన్ కాబట్టి మెయిన్గా 3-4 subjects కంప్యూటర్ ఓరియంటెడ్ అవసరం అవుతుంది. అంటే కంప్యూటర్ నెట్వర్క్సే కాకుండా ఆపరేటింగ్ సిస్టమ్ సబ్జెక్ట్స్ కూడా దీంట్లో అడిషనల్ ఉన్నాయి కంపేర్ టు ఈసీఈ. ఎలెక్టివ్స్ కూడా మేము 9 electivesలో అంటే 6 ప్రొఫెషనల్ ఎలెక్టివ్స్, 3 ఓపెన్ ఎలెక్టివ్స్లో మేము కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ ఆఫర్ చేస్తున్నాం. అంటే ఈచ్ ఎలెక్టివ్లో ఒక ఎలక్ట్రానిక్ సబ్జెక్టు, ఒక కమ్యూనికేషన్ సబ్జెక్టు, ఒక కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ చేస్తున్నాం. ఒకవేళ స్టూడెంట్ కంప్యూటర్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉంటే మొత్తం 9 electives కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ కింద తీసుకుంటే ఆల్మోస్ట్ 70 to 75% థియరీ సబ్జెక్ట్స్ మీకు సిఎస్సి అండ్ ఈటీఎంకు కామన్గా ఉంటాయి. సార్ జీనిట్స్లో ఈటీఈ బ్రాంచ్ జాయిన్ అవ్వటం ఎంతవరకు మీరు సపోర్ట్ చేస్తారు సార్? యాజ్ ఏ హెచ్ఓడి ఆబ్వియస్గా మేము ఈటీఎం బ్రాంచ్ను సపోర్ట్ చేస్తాము. మీరు యాజ్ ఏ పేరెంట్గా మీరు కంపేర్ చేసుకోవాలి. అంటే మిగతా కాలేజెస్లో మీరు సిఎస్సి, ఐటీ ప్లేస్మెంట్స్, మా ఈటీఎం ప్లేస్మెంట్స్ చూస్తే మా ఈటీఎం ప్లేస్మెంట్స్ బెటర్గా ఉన్నాయి ప్యాకేజ్ వైజ్. కానీ అంటే మీ ప్లేస్మెంట్స్ అంటే లాస్ట్ 1 year ప్లేస్మెంట్సే కాకుండా లాస్ట్ 10 years, 18 years నుంచి ప్లేస్మెంట్స్ చూసినా కానీ అదర్ అచీవ్మెంట్స్ అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఎట్లా చేస్తున్నారు, యూఎస్ వెళ్ళిన తర్వాత ఎట్లా సెటిల్ అవుతున్నారు, ఆర్ మా బ్రాంచ్లో ఐఏఎమ్స్ ఎన్ని వచ్చాయి, క్యాట్ ర్యాంక్స్ ఎట్లా వస్తున్నాయి, గేట్ ర్యాంక్స్ ఎట్లా ఉన్నాయి లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో,
ఇవన్నీ కంపేర్ చేస్తే అదర్ బ్రాంచెస్ అంటే టాప్ 2-3 కాలేజెస్ వదిలేస్తే మిగతా కాలేజెస్ సిఎస్సి అండ్ ఐటీ కంటే ఇక్కడ ఈటీఎం బ్రాంచ్ ప్రిఫర్ చేయడం బెటర్. ఓకే సార్, ఈటీఈ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి సార్ అదర్ దాన్ సాఫ్ట్వేర్? మేడం ఈ మధ్యకాలంలో సాఫ్ట్వేర్కు ఆల్ బ్రాంచెస్ను అంటే ఎలిజిబిలిటీ ఉంది. మీకు సిఎస్సి ఐటీ బ్రాంచెస్కి ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీస్ జాబ్స్ ఆఫర్ చేస్తున్నాయో త్రిబుల్ ఈటీఎం ఈసీ కూడా ఆ కంపెనీస్ జాబ్ ఆఫర్ చేస్తున్నాయి. లాస్ట్ ఇయర్ మనకు జేపీ మార్గంలో 18 lakhs ప్యాకేజెస్తో 3 అమ్మాయిలు సెలెక్ట్ అయ్యారు ఈటీఎం నుంచి. అందుకు సాఫ్ట్వేర్ జాబ్లో మీకు డిఫరెన్షియేషన్ అనేది లేదు. సిఎస్సి బ్రాంచ్ కానీ ఈటీఎం బ్రాంచ్ కానీ సేమ్ ఆఫర్స్ ఉన్నాయి. ఎక్సెప్ట్ టాప్ 1 or 2% కంపెనీస్ కోర్ కంపెనీస్లో వాళ్ళు సిఎస్సి ఐటీ వాళ్ళని పిలుస్తారు, కానీ మిగతా 98% కంపెనీస్ అన్ని బ్రాంచెస్ ఈక్వల్గా ప్రిఫర్ చేస్తారు. సార్ ఇక్కడ డిపార్ట్మెంట్ స్టాఫ్ గురించి చెప్పగలరా సార్? ఇంటేక్ 60 అన్నారు, ఎంతమంది స్టాఫ్ ఉన్నారు సార్? ఇక్కడ 14 ఫ్యాకల్టీ ఉన్నారు, 4 సపోర్టింగ్ అంటే టెక్నికల్ స్టాఫ్ ల్యాబ్ అసిస్టెంట్స్ ఉన్నారు. 14లో మాకు అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, 4 డాక్టరేట్స్ ఉన్నారు, ఇంకో 2 ఆల్రెడీ తీసి సబ్మిట్ చేశారు. అంటే ఇంకో 2-3 monthsలో మేము 6 డాక్టరేట్స్ అవుతాము అవుట్ ఆఫ్ 14. మిగతా వాళ్ళు కూడా డాక్టరేట్స్ రిజిస్టర్ చేశారు, అంటే రిప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్ అమృత యూనివర్సిటీ కానీ విఐటీలో వాళ్ళు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేశారు. వాళ్ళ పిహెచ్డి వరకు కూడా ప్రోగ్రెస్లో. ఓకే సార్. సార్ ఆలమ్నీ గురించి చెప్పగలరా సార్? ఆలమ్నీ అచీవ్మెంట్స్ గురించి చెప్పాలంటే మెయిన్గా మా ఈటీఎం బ్రాంచ్లో 50% ఆఫ్ ద స్టూడెంట్స్ యూఎస్లో ఎంఎస్ చేసి సాఫ్ట్వేర్ జాబ్స్లో సెటిల్ అయ్యారు. కొంతమంది కోర్ జాబ్స్ అంటే చిప్ డిజైన్, ఎన్విడియా ఉంది, ఎన్విడియాలో గేట్ టాపర్ 2008 మన జీనిట్స్లో బెస్ట్ ర్యాంక్ 62 ర్యాంక్ వచ్చింది, ఆల్ ఇండియా గేట్ ర్యాంక్. అమ్మాయి ఎన్విడియాలో జాబ్ చేస్తుంది విత్ వెరీ హై ప్యాకేజ్. అట్లా కాకుండా ఈ డిఆర్డిఓలో ఇస్రోలో కూడా కొంతమంది స్టూడెంట్స్ వర్క్ చేస్తున్నారు. దీంతో పాటు కోర్ కంపెనీస్లో కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కోర్ కంపెనీస్ యుఎస్లో జాబ్ చేస్తున్నారు. ఇది కాకుండా సాఫ్ట్వేర్ అయితే ఆల్మోస్ట్ 90% ఆఫ్ స్టూడెంట్స్ అంటే టెలికమ్యూనికేషన్ రిలేటెడ్ ఐటీ జాబ్స్లో సెటిల్ అయ్యారు. ఓకే సార్. సార్ కొంతమంది స్టూడెంట్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్తారు కదా సార్ యూఎస్కి ఎంఎస్ చేయడానికి, అక్కడ వాళ్ళు ఈ బ్రాంచ్ వల్ల ఏమీ ఇంటేక్ కానీ అదేం ప్రాబ్లం ఉండదు కదా సార్? ప్రాబ్లం ఏం లేదు మేడం. మెయిన్గా టెలిమాటిక్స్ అంటే కంప్యూటర్ కమ్యూనికేషన్ సబ్జెక్ట్ కాబట్టి వాళ్ళు కంప్యూటర్ నెట్వర్కింగ్ సైడ్ కానీ లేకపోతే కంప్యూటర్ ఇంజనీరింగ్ సైడ్ కానీ వాళ్ళు ఎంఎస్ జాయిన్ అవుతుండ్రు. కంప్యూటర్ సైన్స్లో కూడా వాళ్ళు ట్యూన్ కావడానికి ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ చాలా చదువుతున్నారు. అంటే మీకు అంతకుముందు చెప్పినట్లు 40% కంప్యూటర్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఎలెక్టివ్స్లో కూడా మన స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ ఎక్కువ చదువుతున్నారు కాబట్టి అక్కడ ఎంఎస్లో ట్యూనింగ్ అనేది ఈజీ అవుతుంది కంప్యూటర్ సైన్స్ వెళ్ళడానికి. వాళ్ళకు రియల్గా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు టెలికమ్యూనికేషన్ స్విచ్చింగ్లో కూడా ఎంఎస్ చేశారు, కొంతమంది చేసి అక్కడ నెట్వర్కింగ్ కంపెనీస్లో జాబ్ చేస్తున్నారు. ఓకే సార్. సార్ జీనిట్స్లో ఈటీఈలో చేరటం కరెక్ట్ అంటారా, లేకపోతే వేరే కాలేజెస్లో సిఎస్సి చేరటం కరెక్ట్ అంటారా? మేడం జీనిట్స్లో ఇటు అంటే కాలేజ్ అనేది ఇంపార్టెంట్. అంటే కాలేజ్ అనేది ఓన్లీ ప్లేస్మెంట్సే కాకుండా కాలేజీ రిపిటేషన్ ఉంటుంది, కాలేజీ కల్చర్ ఉంటుంది. ఇవన్నీ లేటరల్ లైఫ్లో యూజ్ అవుతాయి. అంటే ప్రొఫెషనల్ లైఫ్ కానీ పర్సనల్ లైఫ్ కానీ తీసుకుంటే మీరు ఒకసారి జాబ్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళ జాబ్లో ప్రమోషన్స్ కానీ ప్రోగ్రెస్ ఎట్లుందంటే అది కాలేజ్ కల్చర్ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ మంచి కల్చర్ ఉంటుంది జీనిట్స్ కాలేజ్లో, కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, ప్లస్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఇంకల్కేట్ అవుతాయి స్టూడెంట్స్లో. మన జీనిట్స్లో ఓన్లీ టీచింగే కాకుండా ప్రాజెక్ట్ వర్క్స్, ఇన్నోవేషన్ సెంటర్, కో కరికులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఇవన్నీ కండక్ట్ చేస్తాం కాబట్టి దాంట్లో హోలిస్టిక్ డెవలప్మెంట్ అవుతుంది స్టూడెంట్స్. అంటే ప్లేస్మెంట్ ఒక్కటే కాకుండా ప్లేస్మెంట్స్ ఓకే ఎక్సలెంట్ ఉన్నాయి, ఇన్ అడిషన్ టు ప్లేస్మెంట్స్ ఇవన్నీ అడిషనల్ ఫెసిలిటీస్ కాబట్టి లైఫ్ లాంగ్ అంటే లైఫ్ లాంగ్ లెర్నింగ్కి యూజ్ అవుతాయి. వాళ్ళ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆ పర్సనల్ డెవలప్మెంట్ ఇది ఎక్స్ట్రా అడ్వాంటేజ్ జీనిట్స్లో జాయిన్ అయితే. ఈటీఎంలో కూడా మాకు సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారు, 15 years అబోవ్ ఎక్స్పీరియన్స్, 30 years ఎక్స్పీరియన్స్. నేను 22 years నుంచి ఇక్కడనే వర్క్ చేస్తున్నాను కాబట్టి మొత్తం మీద అవన్నీ స్టూడెంట్స్కు చాలా యూజ్ అవుతుంది ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ అని. ఓకే సార్. సార్ R&D గురించి చెప్తారా సార్? ఈటీఎం డిపార్ట్మెంట్లో ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతుంటాయి? మేడం ఇది R&D అండ్ ఇన్నోవేషన్ అనేది ఈ మధ్యకాలంలో చాలా కీ రోల్ ప్లే చేస్తున్నాయి.
R&D అంటే పబ్లికేషన్స్ వరకు చూస్తే మన డిపార్ట్మెంట్ నుంచి స్కోపస్ పబ్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయి. PhDs కూడా సింగిల్ డిపార్ట్మెంట్ అంటే అరౌండ్ స్టాఫ్ 14 మెంబర్స్ ఉంటే మనం 12 మెంబర్స్ రీసెర్చ్లో ఇన్వాల్వ్ అయ్యాం. దాంట్లో 6 మెంబర్స్ ఆల్మోస్ట్ PhDs, 4 డాక్టరేట్స్ ఉన్నారు, 2 ఇది కంప్లీట్ అవుతుంది. మిగతా వాళ్ళు కూడా రిపీట్ ఇన్స్టెడ్ PhD వర్క్ వాళ్ళ కోర్స్ వర్క్ కంప్లీట్ అయింది. ఒక 2-3 ఇయర్స్లో 12 డాక్టరేట్స్, 11 to 12 డాక్టరేట్స్ ఉంటాం మనం అవుట్ ఆఫ్ 14. ప్రజెంట్ 2-3 మంత్స్లో 6 డాక్టరేట్స్ ఉన్నారు. ఇవి కాకుండా కొంత యంగ్ ఫ్యాకల్టీ మన డిపార్ట్మెంట్లో రిపీటెడ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి ఎంటెక్ చేసి వచ్చారు. వాళ్ళు స్టూడెంట్స్ని మోటివేట్ చేసి హ్యాకథాన్స్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మెయిన్గా చెప్పుకోవాలంటే మొన్న ఆల్ ఇండియా లెవెల్ హ్యాకథాన్లో 1 lakh ప్రైజ్ వచ్చింది. మన ETM డిపార్ట్మెంట్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. అంతకుముందు కూడా 2017లో ప్రైమ్ మినిస్టర్తో ఇంటరాక్ట్ కావడానికి మన టీమ్ ఛాన్స్ దొరికింది, డైరెక్ట్ ఇంటరాక్షన్. ఇవి మెయిన్ సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్స్. లోకల్లో కూడా మెనీ హ్యాకథాన్స్లో 25,000 రూపీస్ ప్రైజెస్ వచ్చినట్టు ఉన్నాయి. లోకల్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తుంటారు. ప్రాజెక్ట్ వర్క్ కూడా రియల్ టైం ప్రాజెక్ట్స్ చేస్తారు. ఇండస్ట్రియల్ డొమెస్టిక్ ప్రాజెక్ట్ వర్క్స్ డిపార్ట్మెంట్లో మినీ ప్రాజెక్ట్ కానీ మెయిన్ ప్రాజెక్ట్ కానీ గైడెన్స్ ఎక్సలెంట్ ఉంటుంది. రీజన్ ఏదంటే మెయిన్గా మనం PhDs ఎక్కువ చేస్తున్నాం కాబట్టి డిపార్ట్మెంట్లో అది డైరెక్ట్గా స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది. ఓకే సార్. ఇంకొక విషయం, ఒక స్టూడెంట్ ETE డిపార్ట్మెంట్కి వచ్చాక ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి సార్ ఈ డిపార్ట్మెంట్లో? మనం అంతకుముందు చెప్పినట్లు మన జీనిట్స్లో హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అది మెయిన్ మోటో, ఉమెన్ ఎంపవర్మెంట్. డిపార్ట్మెంట్ వరకు వచ్చే వరకు కూడా మనం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఎక్సలెంట్ ఉన్నాము, రిజల్ట్స్ ఎక్సలెంట్ ఉన్నాయి, ప్లేస్మెంట్స్ ఎక్సలెంట్ ఉన్నాయి. దీంతో పాటు స్టూడెంట్స్కు మనం హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే కరిక్యులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా ప్రొవిజన్ ఇవ్వబడుతుంది. డిపార్ట్మెంట్లో టెక్నికల్ అసోసియేషన్ ఉంది, టెలిస్టామ్ అనేది. ఆ టెలిస్టామ్ కింద మేము కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే టెక్నికల్ క్విజెస్ కానీ అదర్వైజ్ వాళ్ళకు వాల్యూ యాడెడ్ కోర్సెస్ కానీ రన్ చేస్తున్నాము. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే డ్యాన్సెస్ కానీ కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఎవ్రీ వీక్ మనం 2 hours వాళ్ళకి స్లాట్ ఇస్తాం. దాంట్లో వాళ్ళ అసోసియేషన్ వాళ్ళే కండక్ట్ చేస్తారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ ఒక వ్యాలిడిక్టరీ ఫంక్షన్ అనేది ఉంటుంది. దాంట్లో వాళ్ళకు ఎంకరేజ్ చేయడానికి ప్రైజెస్ కూడా ఇస్తాం వాళ్ళకు, అంటే కరిక్యులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. ఇంకా స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో మన జీనిట్స్ అనేది పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ ఉంది. ఓవరాల్ లాస్ట్ 15 years నుంచి యూనివర్సిటీ ఛాంపియన్షిప్ కంటిన్యూగా వస్తుంది. 3-4 గేమ్స్లో అయితే మనం ఛాంపియన్స్ ఆల్వేస్. ఓకే సార్, గుడ్ ఇన్ఫర్మేషన్ సార్. ఇంకొకటి, ఆలమ్ని డిపార్ట్మెంట్కి ఎలా సహకరిస్తారు సార్? ఆలమ్ని మనకు అంటే రిపీటెడ్ ఆలమ్ని మనం ఇన్వైట్ చేస్తుంటాము. కొంతమంది క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మాక్ ఇంటర్వ్యూస్కి యూజ్ అవుతున్నారు. కొంతమంది US అడ్మిషన్స్ రేట్లు ఉన్నాయి. ప్లస్ అక్కడ USకి వెళ్ళిన తర్వాత బాగా సెటిల్ అయిన వాళ్ళు అంటే ఇంతకుముందు చెప్పినట్లు గేట్ ర్యాంకర్స్ కానీ IIM ర్యాంకర్స్ కానీ వాళ్ళని మోడల్స్ లాగా చూపిస్తుంటాము, మోటివేట్ చేస్తారు వాళ్ళు స్టూడెంట్స్ని. దాంతోనే మనకు కంటిన్యూస్గా ర్యాంక్స్ వస్తుంటాయి స్టూడెంట్స్ మోటివేషన్తో. వాళ్ళని ఆ రకంగా కాంట్రిబ్యూట్ చేస్తుంటారు. ఫైనాన్షియల్గా కూడా కొద్దిగా పూర్ స్టూడెంట్స్కు స్కాలర్షిప్స్ ఫామ్లో ప్రొవైడ్ చేస్తుంది. వాళ్ళు వచ్చి ఇంటరాక్ట్ అవుతారా సార్? ఆలమ్ని ఇంటరాక్ట్ అవుతారు. ఇయర్లీ మనకు జనవరి 1st weekలో ఒకటి ఆలమ్ని డే అని పెడతాము. అప్పుడు USలో ఉన్న స్టూడెంట్స్ వస్తుండ్రు, ఇండియాలో ఉన్న స్టూడెంట్స్ సాటర్డే పెడతాం. అది జనవరి 1st week సాటర్డే. దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. అప్పుడే కాకుండా మిగతా అప్పుడు కూడా స్టూడెంట్స్ వచ్చి ఇంటరాక్ట్ అవుతుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలియజేశారు. ఇప్పుడు ETE డిపార్ట్మెంట్ గురించి అవేర్నెస్ వచ్చింది అనుకుంటా అండి. ETE డిపార్ట్మెంట్ ఈజ్ అ ప్యారలల్ బ్రాంచ్ టు ECE. సో మీరు నిరభ్యంతరంగా ఈ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వచ్చు. మీకు ఇంకా ఎన్నో డీటెయిల్స్ చూడాలంటే జీనిట్స్ వెబ్సైట్ని చూడండి. మీకు ఇంకా ఎన్నో డౌట్స్ వస్తే HOD సార్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.